సారీ మేడం. ఏంటి సారీ? చేయాల్సిన పని టైంకి చేయకపోతే ఎవరో ఒకరు వచ్చి బరువుని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయినా సారీ చెప్పాల్సింది నువ్వు కాదు. ఆ 2 అక్షరాలు చెప్పాల్సిన వాళ్లే చెప్పాలి. నీకు విఘ్నత ఉంది కాబట్టి చెప్పావు, కానీ చెప్పాల్సిన వాళ్ళకి ఇంకా తెలియడం లేదు. లగేజ్ లోపల పెట్టి కార్తీ. నువ్వే ఎస్ అనాలి తప్ప నేను సారీ అని ఎందుకంటాను సీత? నువ్వు ఎంతకాలం ఈ పోరాటం చేస్తావో చెయ్యి. నువ్వు నేను ఎవరు గెలుస్తారో చూద్దాం. మీరు నేనో కాదు, 3వ వ్యక్తి గెలుస్తుంది. ఆ 3వ వ్యక్తి భూమి మీదకి వచ్చి ప్రశ్నించే రోజు వస్తుంది. అప్పుడు తల దించుకునే సమయం కూడా వస్తుంది. దానికోసం ఎదురు చూడండి. ఇంకా చూస్తున్నావేంటి? కారు పోని. మీరు మాట్లాడుతున్నారని ఆపాను మేడం. మాట్లాడాల్సింది అయిపోయింది, నువ్వు కారు పోని. బామ్మా, పంచామృత సేవ ఎందుకు చేస్తున్నట్టు బామ్మా? పూజ ఎవరు చేస్తున్నారు? ఎవరెవరు చేస్తారే? సీతారామరాజులు కలిసి చేస్తారు. వాళ్ళిద్దరికీ పడట్లేదని విన్నాము. కలిసి చేస్తారంటారా? కలిసి చేయకపోతే మీ కడుపు నిండేలా లేదు. అసలు మీరిద్దరూ ఎందుకు వచ్చారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. పూజ కదా, సహాయం చేద్దామని వచ్చాము. సహాయం కోసం వచ్చినట్లేదు, లేనిపోని వాగి గోతం తవ్వడానికి వచ్చినట్టుంది. బామ్మ వెళ్ళమందిగా, వెళ్ళండి. లేకపోతే దీంతో దీంతో రాళ్ళెట్టుకొని కొట్టేస్తావా? అందుకు మీరు రెడీనా? వీడుకున్న జ్ఞానం కూడా మీకు లేదు. ఇక్కడొద్దు గాని అక్కడికి పోతాం. పదవే రజితక్క. పదవే సుజితక్క. తాతయ్య, పంచామృత సేవ పెట్టారు కదా తాతయ్య, వాళ్ళిద్దరి మధ్య గొడవలు పోయి కలిసిపోతారంటారా? అదెంత పని? రామరాజు వస్తాడుగా, అతనితో గొడవ తీరేలా చేస్తాను. అసలు సమస్య రామరాజు గారు అయినప్పుడు ఆయనతో తీరేలా ఎలా చేస్తారు? సమస్య రామరాజు ఒక్కడిదే కాదు, సీతది కూడాను. మేమనేది కూడా అదే తాతయ్య. గొడవ వాళ్ళదే అయినప్పుడు రామరాజు గారితో ఎలా పరిష్కారం చేయిస్తారు? అతను కాకపోతే మరెవరు చేస్తారు? తమ్ముడు మరుదుల మధ్య గొడవ వస్తే తీర్చాల్సింది రామరాజు సీతలే కదా. తమ్ముడు మరదలా? ఓహో, వాళ్ళది వేరే గొడవ ఉందా? అసలు గొడవే వాళ్ళది. వాళ్ళిద్దరిది గొడవ అయితే గొడవలో ఉన్న వాళ్ళిద్దరూ ఎలా కలిసి తీరుస్తారు? ఏంటి మీ గొడవ? ఈ బుర్రా బుద్ధి లేనిద్దరిని పూజకు పిలిచింది ఎవరు? అసలు గొడవ ఎవరిదంటావు? వీళ్ళదా వాళ్ళదా? మాదే. గొడవ మీదైతే వాళ్ళ మధ్య ఏం లేదా? వాళ్ళిద్దరి నడిమిట్లో ఏముందో మా ఇద్దరి నడిమిట్లో కూడా అదే ఉంది. అంటే 2 జంటల మధ్య గొడవ జరుగుతుందా? మరి వీటిని ఎవరు తీరుస్తారు? మేమే. మీదా వాళ్ళదా? మాది మేము, వాళ్ళది వాళ్ళు తీర్చుకుంటారు. అలా ఎలా కుదురుతుంది? నేను మా బుజ్జోడికి చెప్తే బావగారు అక్కకి చెప్తారు, అక్కేమో నానికి చెప్తది, నాని బావేమో నాకు చెప్తాడు.
ఏం చెప్తారు? పూజకి పనులు. పద చెట్టి. ఏంటి సీతమ్మ, రామయ్య రాక కోసం ఎదురు చూస్తున్నావా? భర్తతో చిన్న ఎడబాటు వచ్చినప్పుడు దగ్గరవ్వాలన్న ఆరాటం ఉండడం సహజమేగా. ఎడబాటేమిటి? నేనడిగితే ఇద్దరి మధ్య ఏ పొరపచ్చాలు లేవన్నావు. ఉన్న గొడవ చిట్టీకి నానికి ఏం చెప్పావు? అబ్బా, ఎడబాటంటే మాట మాట అనుకుని దూరంగా ఉన్నారని కాదు నాని ఉద్దేశం. అమ్మాయి పుట్టింట్లో ఉంది కాబట్టి భర్తకి కొంచెం దూరంగా ఉందని. ఓ అదా. వచ్చాక మీ ఆయన నీతో ఎలా మసులుకుంటాడా అని కంగారుగా ఉందా సీత? గుమ్మం దగ్గరే నిలబడి ఆత్రంగా ఎదురు చూస్తున్నావు. నిజంగానే గుండెల్లో ఆ గుబులు లేకపోలేదు బామ్మ. కానీ మీరు అడిగిన వెంటనే రావడానికి ఒప్పుకున్నారు అంటే నన్ను అర్థం చేసుకుంటారని ఎక్కడో మూల చిన్న ఆశ. ఏమే, రామరాజు వాళ్ళు వచ్చారు. ఏంటి రామరాజు, సీతని కనీసం పలకరించలేదేంటి? మేమిద్దరం ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. వచ్చింది పూజ కదా, అందుకే మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. మంచిది. ఇవాళ నాని చిట్టీల గొడవ మాత్రం తీర్చాల్సిందే. తాతయ్య, ఈయనేనా రామయ్య? అవును హనుమంతు, లోపలికి రండి.
అమ్మా అమ్మా ఎవరమ్మా నువ్వు? ఈ ఇంట్లో పంచామృత పూజ ఉందంట కదమ్మా, సర్పంచ్ గారు పుట్టతేని పంపారు, తీసుకోండి అమ్మా. అలాగా, సరే ఇవ్వు. అమ్మా పూజ ఉందంటున్నారు కదా, సాయంత్రం దాకా పనిచేస్తాను, 10ో 25 ఇయ్యండమ్మా, పూట గడవడం లేదు. సర్లే రా. అవును, మొహం కనిపించకుండా ముసుగేంటి? రోజులు బాలేవు కదమ్మా, అందుకే కట్టుకున్నాను. సర్లే రా. ఈ నేలవేము రసాన్ని పంచామృతంలో కలిపేస్తే ప్రసాదం అంతా పాడైపోయి చేసిన పూజ ఫలితం దక్కకుండా పోతుంది. అమ్మా, పంచామృతం కలుపుకోవడానికి కావలసిన ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార తీసుకొస్తే పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. చిట్టి, వెళ్ళి తీసుకురామ్మా. తీసుకొస్తా. నెయ్యి స్థానంలో నేలవేమి రసం పెట్టాను. పంచామృతం నాశనం అవటం ఖాయం. అమ్మా, సీతారామరాజు జంట కూర్చుంటే పూజ మొదలు పెడదాం. నేను తీసుకొస్తాను పంతులు గారు.
కూర్చోండి బాబు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్మూర్తిభిः సీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతే నమః. సర్వే దేవతాభ్యో నమః. अपवित्रपवित्रो वा सर्वावस्थां गतोऽपि वा स्मरेत् पुण्डरीकाक्षं सभाभ्यन्तरस्सुचिः. श्रीमन्महागणाधिपते नमः. गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. अक्षतां समर्पयामि. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि. सिद्धिर्भवतु मे सदा. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं. అయ్యా, ఆ పంచామృతాలని ఒక్కొక్కటిగా రాగి పాత్రలో వేయండి. दासीभूत समस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्यां वन्दे मुकुन्दप्रियां. त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्. गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दश. साज्यमेकार्ति संयुक्तं वह्निना योजितं प्रियं ग्रहाणमंगलं दीपं त्रैलोक्यतिमिरावह. అయ్యా, పెరుగు వేయండి. శ్రీమన్మహాగణాధిపతే నమః. సర్వే దేవతాభ్యో నమః. అయ్యా, నెయ్యి వేయండి. సారీ సీతమ్మ. సారీ ఏంటి సారీ? చూసుకోవచ్చు కదా, నీ వల్ల తేనె కింద పడింది, పూజ అశుభమైంది. చిన్నపిల్లాడు చూసుకోలేదని చెప్తున్నాడు కదా, దానికి అంత కోపం ఎందుకు దాక్షాయిని? కోపం కాక మరేంటక్క? పంచామృతాల్లో ఒకటైన తేనె నేలపాలైతే పూజలో అపశృతి దొరికినట్టే కదా. పంచామృత సేవ ఆగినట్టే కదా. ఈ మాత్రం దానికి అపశృతి ఎందుకు అవుతుంది దాక్షాయణి? ఇంకా పంచామృతం కలపనే లేదు, మళ్ళీ తేనె తీసుకొచ్చి కలుపుతారు. బాగా చెప్పారు రామరాజు గారు. పొరపాటు దొరికిందంతే. పూజ ఆగేంత తప్పేమీ జరగలేదండి. అమ్మా, వేరే నెయ్యి తెప్పించండి. చెట్టి,
అయ్యా, ఇద్దరూ కలిసి పంచామృతాన్ని కలపండి.